బంగారం ధర తులం 1.6 లక్షలకు చేరింది. ఇంకేం కొంటాం అని వెనకడుగు వేస్తున్నారా? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కాస్తో కూస్తో కొని ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఒక ట్రాయ్ ఔన్స్ పుత్తడి విలువ తొలిసారిగా సోమవారం $5,000 మైలురాయిని దాటింది. ఇది ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెసిషన్ మెటల్స్ ఫోర్కాస్ట్ సర్వే ప్రకారం ఈ ఏడాది బంగారం విలువ అంతర్జాతీయ విపణిలో $7,000 మార్కును దాటే అవకాశం ఉంది. మన దేశంలో బంగారం ధర 2007లో తొలిసారి 5 అంకెల మార్కు అంటే తులం 10,000కు చేరింది. అది 20,000 మార్కుకు చేరడానికి దాదాపు 3 నుండి 4 ఏళ్లు పట్టింది. అక్కడ్నుంచి రెట్టింపు కావడానికి అంటే 40,000 మార్కు దాటడానికి 9 ఏళ్లు పట్టింది. 80,000 మార్కు చేరడానికి 5 ఏళ్లు పట్టింది. 80,000 నుంచి రెట్టింపు కావడానికి అంటే 1.6 లక్షల మార్కుకు చేరడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం 1 నుండి 2 ఏళ్లు. సాధారణంగా బంగారాన్ని కాసులు, సవర్లు, తులాల్లో లెక్కిస్తాం. అంతర్జాతీయ మార్కెట్లో ఆ లెక్క ఔన్సుల్లో, విలువ డాలర్లలో ఉంటుంది. ఔన్స్ అంటే 28.3495 గ్రాములు. అయితే బంగారం, వెండి వంటి లోహాలను లెక్కించేటప్పుడు మామూలు ఔన్స్ కాకుండా ట్రాయ్ ఔన్సుల్లో లెక్కిస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ 31.35 గ్రాములు. సోమవారం నాటి ధర $5,000 దాదాపుగా 4.6 లక్షలు. అదే $7,000 పెరిగితే అప్పుడు తులం బంగారం ధర 2.2 లక్షలకు చేరుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ కేవలం 26 రోజులు మాత్రమే గడిచాయి. ఈ 26 రోజుల్లోనే బంగారం ధర ఏకంగా 18% పెరిగిందంటే దాని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించి డాలర్లలో ఉన్న రష్యా విదేశీ నిల్వలను స్తంభింపచేయడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒక భయం పుట్టింది. రేపు మాపై కూడా ఇలాగే ఆంక్షలు విధిస్తే పరిస్థితేంటి అనే భయంతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి పెద్ద ఎత్తున పసిడి కొనుగోళ్లను ప్రారంభించాయి. అప్పుడు మొదలైన పుత్తడి ధరల అసాధారణ దూకుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న విపరీతమైన నిర్ణయాలతో మరింతగా పెరిగింది. బంగారం ధరలు నానాటికి ఎగబాకుతుండటంతో పెట్టుబడిదారుల్లో పుత్తడి కొనుగోళ్లపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు తక్కువ ధరలో కొనకపోతే బంగారం రేట్లు ఇంకా పెరిగిపోతాయేమో, అలా పెరగడం ద్వారా వచ్చే లాభాలను కోల్పోతామేమో అనే ఉద్దేశంతో చాలామంది బంగారం కొంటున్నారు. దీనికి తోడు డాలర్ బలహీనపడుతోంది. డాలర్ బలహీనమైనప్పుడు ఇన్వెస్టర్లు చూసేది బంగారం వైపే. పుత్తడి ధరలకు రెక్కలు రావడానికి ప్రపంచంలోని పలు ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల్లాగానే 2022 నుంచి మన రిజర్వ్ బ్యాంకు కూడా పసిడి కొనుగోళ్లను భారీగా పెంచింది. ప్రస్తుతం మన రిజర్వ్ బ్యాంకు వద్ద 880 టన్నులకు పైగా బంగారం ఉంది. అందులో దాదాపు 512 టన్నుల బంగారం దేశీయంగా ఉండగా దాదాపు 348 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కస్టడీలో ఉంచింది. మిగతా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ల రూపంలో దాచి ఉంచింది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక గోల్డ్ రిజర్వులు ఉన్న దేశాల్లో 8,000 టన్నుల బంగారంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా మన భారత్ 880 టన్నులతో 8వ స్థానంలో నిలిచింది.